హలో, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఒకసారి చూడండి, మనం మొన్న కోసిన ఇవి ఆవాలు ఇంకా కొంచెం ఎండుతున్నాయి, టైం పడుతుంది కొన్ని రోజులు. కానీ మీకు ఒక డిఫరెంట్ చెట్టుని, యాక్చువల్లీ ఈ 2 చెట్లు ఎండిపోతాయి అనుకున్నాను, కానీ బాగానే వస్తున్నాయి. మళ్ళీ మేము మన్ను మార్చినాము. ఇది చూడండి, ఇట్లా బొక్కలు పడుతున్నాయి చెట్లు, పాపం ఎందుకో ఏమో. అది చూడండి, పింక్ ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయి, చాలా బాగుంటాయి ఇవి. చచ్చిపోతాయి అనుకున్న చెట్లు ఫ్లవర్స్ పూస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. సో అలాగే వైట్ కూడా మంచిగా పువ్వులు వచ్చినాయి. ఒక నిమిషం చూపిస్తాను. ఇది నాకన్నా హైట్ ఉన్నాయి, చూసినారా? సో మంచిగా ఫ్లవర్ వచ్చింది, బాగుంది. సో ఇప్పుడు మళ్ళీ అన్ని కొత్త చిగుళ్ళు వచ్చి కొత్తగా బర్డింగ్ వచ్చి పూలు పూస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ కూడా ఒకటి ఉంది, చూడొచ్చు. బాగుంది కదా, క్యూట్గా. అండ్ మన రెగ్యులర్ పింక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉన్నింది, అదే మనం మొన్న లాస్ట్ లాగ్లో చూసినాం కదా, అదే ఇది. చాలా బాగుంది. సో అన్ని కొత్త చిగుర్లు వచ్చేసినాయి. ఇంకా తొందరలోనే మన పుల్లాగా, అంటే మనం అప్పుడు ఎట్లా ఒక ప్లేట్ నిండా కనీసం అంటే ఒక 15 గులాబీలు 20 గులాబీలు కోసుకునే వాళ్ళం కదా. సో అట్లా తొందరలోనే అలాంటి ఒక హార్వెస్ట్ అయితే వస్తుంది, రాబోతుంది. సో మీరు తప్పకుండా మన ఛానల్ని చూడండి, చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, ఒకసారి పోయి చూడండి. అప్పుడు అసలు ఒక్కొక్క చెట్టు ఎన్నెన్ని పువ్వులు పూసేటివో. ఇప్పుడేదో జస్ట్ యావరేజ్గా పూస్తున్నాయి, 1-2. ఎందుకంటే ఇంకా పాపం అవి కూడా కొంచెం రెస్ట్ మోడ్లోకి పోవాలి కదా. సో అట్లా అనమాట. అందుకని అది కాక కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, కానీ అవి చూడకపోయినా లైక్ ఇట్లా గార్డెన్ లవర్స్, గార్డెన్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఈ చెట్లను తెచ్చినప్పటి నుంచి ఎన్ని పువ్వులు పూసేవి అట్లా అన్నీ అనమాట. సో ఖచ్చితంగా చూడండి, మీకు బాగా నచ్చుతుంది. సో మరి మా మమ్మీ ఏమో రాలేదు ఇంకా, అంటే ఈ పువ్వుల్ని కోసుకుంటా అని చెప్పింది. సో దట్స్ వై, సో అందుకే వెయిట్ చేస్తున్నా. దట్స్ వై, అదంతా ఎందుకులే. సో మీరు యాక్చువల్లీ ఈరోజు నేను చెప్తున్నాను కదా, జనవరి ఎండింగ్ లోపు కొత్త గులాబీ చెట్లు తెచ్చుకుంటా అని. తెచ్చుకోలేకపోయా, మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మల ఊరికి ఇంకంతా కొంచెం మెస్సీగా ఉండడం వల్ల. బట్ ఇప్పుడైతే తెచ్చుకోబోతున్నా. తెచ్చుకున్న తర్వాత మీకు సర్ప్రైజ్ ఇంకా. సో ఇప్పుడు మమ్మీ అయితే హార్వెస్ట్ చేస్తుంది. ఒకప్పుడైతే 10-20 పూలు పూసేటివి, ఇప్పుడైతే చాలా తక్కువే పూస్తున్నాయి. ఇంకా మా మమ్మీ నేను క్యాండీ క్రష్ గేమ్ ఆడుకోవాలి, నాతోనే డౌన్లోడ్ చేయించుకొని మళ్ళీ నాకే టైం ఇయ్యదనమాట. ఈడ మళ్ళీ ఏం 1,00,000 పువ్వులు లేవు, ఒక 4-5 పువ్వులు ఉన్నాయి అంతే. మీకు చెప్తున్నాను కదా, ఆ పువ్వు చూడండి, అది మంచిగా ఆడ మొక్కలేసింది. సో అవి పూలు పూసినప్పుడు అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఒక వైట్ ఉంది, దాన్ని అయితే మనము తెంపుకుందాము. సో ఒక వైట్ గులాబీ అయితే తెంపుకున్నాము. ఇక్కడ ఒక ప్లేట్ ఉంది, ఇక్కడైతే పెట్టేసుకుందాం. అసలు పెద్ద ప్లేట్స్ చాలా బాగుండే అప్పుడు, ఇంకా ఎప్పుడూ ఒకేలాగే పూయవు. సో అప్పుడప్పుడు ఇట్లా తక్కువగానే పూస్తాయి. సో ఇంకొక పువ్వు ఉంది, కానీ అది వెరీ చిన్నగా ఉంది, చూపిస్తాను మీకు. చూడండి, ఇది మరీ చిన్నగా ఉంది. సో అందుకని ఒకటైతే పీక్కున్నాము, ఇప్పుడు ఇంకొకటైతే పీక్కున్నాము. సో చూడండి, ఇక్కడ ఒకటి ఉంది ఆరెంజ్ కలర్ది. సో ఇది కూడా అయితే తెంపుకుందాం.
సో ఇది మల్టీ కలరు, అయ్యో సారీ క్షమించండి. సో ఇది మల్టీ కలరు. సో ఇది కూడా ఒకటే దొరికింది మనకి. ఇంకొక పువ్వు ఉంది, ఇది చూడండి. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా కలర్ కానీ అంతా. బట్ మనం అది ఈరోజు పిక్కోవడం లేదు, నెక్స్ట్ డే పిక్కోబోతున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక పువ్వు ఉందన్నమాట, ఇప్పుడు దీన్ని అయితే పిక్కున్నాం. చూసినారా ఎంతో బ్యూటిఫుల్ ఉంది కదా పింక్ ఫ్లవర్. సో ఇంకా ఇట్లయితే కొన్ని పిక్కున్నాం అన్నమాట. సో ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్, బట్ అవి నెక్స్ట్ టైంకి యూజ్ అవుతాయి. ఇంకా ఈరోజు మనమే హార్వెస్ట్ చేసుకున్నాము. మా మమ్మీ ఇంకా క్యాండీ క్రష్ ఆడుకుంటూ కూర్చుంది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా గార్డెన్లోకి అప్పుడు ఇంకా ఇంకా బాగా మంచి చెట్లు అయితే వస్తున్నాయి. సో అప్పుడు ఇంకా ఎక్కువ పువ్వులను అయితే కోసుకుంటాం. ఈ పూటకైతే ఇట్లా 3 పువ్వులు, కానీ ఈ 3 పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయి. సో మరి చిన్న హార్వెస్ట్, చిన్న గార్డెను, చింతలేని గార్డెన్ అయింది, అదేదో అంటారు కదా అట్లా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. సో మన గార్డెన్లో చిన్నగా 3 పువ్వులు దొరికినాయి కదా, చిన్న హార్వెస్ట్, చాలా చిన్న హార్వెస్ట్. ఇంక ఇవైతే ఇప్పుడు మంచిగా దేవుడికి పెట్టేసి పూజ అయితే చేసేసుకుంటాం అన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే, చిన్న వీడియో మరి, కానీ పువ్వులు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.